హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు శనివారం కదండి. మనం నాన్ వెజ్ అస్సలు తినము. మనం వెజిటేరియనే తింటాము. కొంతమంది తింటారు, కాకపోతే ఏంటంటే మేము తినమండి. అలాగే కొంతమంది కూడా తినరు. అయితే ఈరోజు ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తాము. మరి అందువల్ల ఏంటంటే ఈరోజు మేము నాన్ వెజ్ తినమండి. అయితే ఈరోజు ఏంటంటే చాలా బీభత్సంగా వర్షం పడుతుందండి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణకు వచ్చేసిందండి ఆ తుఫాన్ అనేది. అక్కడ మొన్నటి వరకు వర్షాలు బాగా పడుతున్నాయని అనుకునేటప్పటికీ ఇక్కడ వర్షాలు మళ్ళీ మనకు స్టార్ట్ అయినాయండి. మనకు కూడా తుఫాన్ వచ్చేసింది. విపరీతమైన వర్షం పడుతుంది. అటు సంతకు వెళ్ళటానికి లేదు, కూరగాయలు కొని తెచ్చుకోవడానికి లేదు. కనీసం బయటికి వెళ్దామంటే కూడా అండి చాలా బీభత్సంగా వర్షం పడుతుందండి. నిన్న సాయంత్రం మా ఇంటి ముందు ఈ బీరకాయలు వచ్చినాయండి. చక్కగా బీరకాయలు తీసుకొని నిన్న పెట్టుకోవటం వల్ల ఈరోజు నేను శనివారం కాబట్టి చక్కగా బీరకాయలన్నీ కట్ చేసి కొద్దిగా పల్లీలు వేసి కొన్ని మిర్చి వేసి చక్కగా పోపు పెట్టి ఫ్రై చేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాగా గ్రైండ్ చేసేసి గుజ్జులాగా అవుతుంది కదండి, అది దించే ముందు వేసి ఒక 5 నిమిషాలు అలా సిమ్లో కలిపి ఒక 5-10 మినిట్స్ అండి పెట్టేసి తీసేసామంటే కూర చక్కగా కుక్ అయిపోతుందండి. కొబ్బరి కూడా మంచిగా దాంట్లో కలిసిపోతుందండి. పల్లీలు వేయటం వల్ల మనం తింటునేటప్పుడు క్రిస్పీగా తగులుతుందండి. ఇంకా బీరకాయ మనం చెప్పక్కర్లేదు కదండి, తీయగా ఉంటుంది. చక్కగా కూరని రెడీ చేసినట్టయితే టేస్టీగా కూడా ఉంటుందండి. అందులో ఏంటంటే బీరకాయలు తినటం వల్ల మనకి ఫైబర్ చాలా అంటే చాలా వస్తుందండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా తెచ్చుకోండి, తినండి. అలాగే మేము కూడా నేను తెచ్చుకున్నామండి. ఈరోజు నేను కూర తయారు చేస్తున్నానండి. మరి బీరకాయ వల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్పానండి. గుర్తుపెట్టుకోండి, బీరకాయ కూడా తినాలండి. అన్ని కూరగాయలు ఎలా తింటామో, అన్ని ఆకుకూరలు ఎలా తింటామో, నాన్ వెజ్ కూడా ఎలా తింటూ ఉంటామో అలాగే ఆ విధంగానే బీరకాయ మర్చిపోకూడదు. బీరకాయ ఒక పచ్చానికే మనం మంచిదని తెచ్చుకుంటాము. పచ్చని కోసమే కాదండి, మనము బీరకాయ దొరికినప్పుడు అంటే ఎక్కువ వర్షాలు పడేటప్పుడే కదండి బీరకాయ విత్తనాలు పెట్టి బాగా తోటల్లోనే చక్కగాను పండిస్తారు. అప్పుడు మనకు కూడా అండి మనకి మార్కెట్లో వస్తూ ఉంటాయి. అయితే ఇంతకుముందు ఏంటంటే బీరకాయ చాలా రేటు ఉందండి. 200-250 కూడా వెళ్ళిందండి. ఇప్పుడు 150, 130, 140కి అట్లా అమ్ముతున్నారు. మనము అంత ఉన్నా సరే తెచ్చుకొని తినాలండి. దీనివల్ల చాలా చలవ కూడా అండి. మనం మజ్జిగ వేసుకొని అన్నం తింటే ఎంత చల్లగా ఉంటుందో అలాగే బీరకాయ వల్ల కూడా చల్లదనం వస్తుంది, ఫైబర్ వస్తుంది. చాలా మంచిదండి. చిన్న పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి. ఒక 1 ఇయర్ లోపల వాళ్ళకి కొంచెము రైస్ మనము మెత్తగా గుజ్జులా తయారు చేసినప్పుడు ఈ బీరకాయ ముక్కలు, కొంచెం మిర్చి, కొంచెం నెయ్యి, కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసి చక్కగా గుజ్జులా ఉడకబెట్టేసేసి అది తినిపించినా కూడా వాళ్ళకి చాలా ఆరోగ్యం అండి. ఎందుకంటే వాళ్ళకి మంచిగా జీర్ణం అవ్వాలంటే ఆ జీర్ణమయ్యే ఆహారాల్లో ఇదొక బీరకాయ అనేది మంచి కూర అండి. అందరూ తినచ్చండి, అందరికీ అరుగుతుందండి. హ్యాపీగా ఉంటామండి. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండండి, మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఓకేనా అండి? నచ్చిందా అండి? నచ్చినట్టయితే షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల ఇంకా కొంతమంది చూడగలుగుతారండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఏమని ఉంటుందంటే నేను చేసిన వంట బాగుందా అంటే బాగుంది కాబట్టే వీళ్ళు లైక్ చేశారు. అలాగే షేర్ ఇంకో కొంతమంది చూడాలని షేర్ చేశారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అని నాకు అనిపిస్తుందండి. అప్పుడు ఏంటంటే నేను ఇంకా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి, చేస్తే బాగుంటుంది అని నాలో కూడా ఒక పట్టుదల అనేది కలుగుతుందండి. అందువల్ల నేను చేసిన బీరకాయలు ఎన్ని తీసుకున్నాను అనేది గెస్ చేసి మీరు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.